పరిస్థితులు మన విశ్వాసాన్ని కదిలించాలని చూస్తాయి. శత్రువు మన విశ్వాసాన్ని కదిలించాలని చూస్తాడు. ప్రతికూల పరిస్థితులు, కష్ట నష్టాలు ఇవన్నీ కూడా మన యొక్క విశ్వాసాన్ని కదిలించాలని చూస్తాయి, బెదరగొట్టాలని చూస్తాయి, పడగొట్టాలని చూస్తాయి. శత్రువు మూకుమ్మడిగా మన మీద దాడి చేయాలని చూస్తాయి. ఈ రోజున చాలా మంది కుటుంబాలు, చాలా మంది విశ్వాస జీవితాలు కూలిపోవడానికి కారణం ఏమిటి అంటే వాళ్ళ యొక్క పునాది దేవుని మీద లేదు, వాళ్ళ యొక్క పునాది దేవుని మీద కట్టుకోలేదు, వాళ్ళ యొక్క జీవితాన్ని దేవుని మీద నిర్మించుకోలేదు. కొన్నిసార్లు విశ్వాసి చీటికి మాటికి ఏడుస్తాడు, ముసుకేసుకొని చీటికి మాటికి దుఃఖపడతాడు, చీటికి మాటికి వంటగదిలోకి వెళ్ళి ఏడుస్తాడు, చీటికి మాటికి లోపలికి వెళ్ళి తలుపేసుకొని ఏడుస్తాడు, చీటికి మాటికి రోధిస్తూ ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావు? దావీదు ఏడవలేదండి, దావీదు కృంగిపోలేదండి, దావీదు గారు బెంబేలైతే పోలేదండి. కారణం ఏంటో తెలుసా? నా పునాది క్రీస్తు మీద, దేవుని మీద, వాక్యం మీద, వాగ్దానాల మీద నా ఆధ్యాత్మిక జీవితం కట్టబడింది. మందల పోవడం తర్వాత సంగతి. దూడ చచ్చిపోతే నువ్వు ఎన్ని రోజులు ఏడ్చావు? నీ కోడి చచ్చిపోతే ఎన్ని రోజులు ఏడ్చావు? ఏమండి, 2 రోజులు నీ పాలిచ్చే గేదె కనిపించకపోతే ఎన్నాళ్ళు ఉపవాసం చేసి ప్రార్థన చేసావో? దేవునిలోనైనా నీ విశ్వాస జీవితాన్ని గురించి కన్నీళ్ళు గార్చావో లేదో కానీ అది ఇంటికి రాకపోతే, అది పాలియకపోతే కన్నీళ్ళు గార్చి మోకళ్ళేసి ప్రార్థన చేస్తావు. అదే నీ బిడ్డల గురించి ప్రార్థన చేస్తావో లేదో, నీ పక్క వాళ్ళ గురించి ప్రార్థన చేస్తావో లేదో, నీ బిడ్డల యొక్క మారు మనసు కోసం ప్రార్థన చేస్తావో లేదో, నీ విశ్వాస జీవితంలో అభివృద్ధి పొందడానికి ప్రార్థన చేస్తావో లేదో కానీ నీ మందల గురించి, నీ సంపాదన గురించి, మన సంపాదన గురించి ఎంతగా కన్నీళ్లు కాలుస్తామా? చీటికి మాటి కదిలిపోయి, బెదిరిపోయి, అదురుకొని, అసలు నీ పునాది దేవుని మీద ఉంటే నువ్వెందుకు భయపడాలి? నీ పునాది దేవుని మీద కట్టబడితే ఎందుకు భయపడాలి? ఎందుకు బాధపడాలి? ఎందుకు కంగారు పడతావు? ఎందుకు కదిలిపోతావు? కదిలిపోయే విశ్వాసమా? దేవుడు కార్యము చేయడానికంటే ముందే, దేవుడు కార్యమును నెరవేర్చడానికంటే ముందే మనం తొందరపడకూడదండి. మన జీవితంలో కూడా దేవుడు పెట్టలేదా? దేవుడు చేసే అంతవరకు మనం ఓర్పుతో ఉండాలి. దేవుడు మనకి జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. మన టైంలో చేయడు, ఆయన టైంలో, ఆయన సమయంలో, ఆయన అనుకున్నప్పుడు చేస్తాడు. అంతవరకు కూడా మనం ఏం చేయాలా? అణిగి మణిగి ఉండాలి. అరవై 62వ కీర్తన దావీదు గారు రచించినటువంటి అత్యద్భుతమైనటువంటి కీర్తన. దావీదు గారి యొక్క జీవితంలో ఒక ప్రశస్తమైన, ఒక ప్రత్యేకమైనటువంటి భాగాన్ని ఈ 62వ కీర్తనలో దావీదు గారు రచించి ఉంచారు. దావీదు గారి యొక్క జీవితంలో అనేకమైనటువంటి సందర్భాల్లో, అనేకమైనటువంటి సంఘటనల్లో, అనేకమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ప్రభు అయినటువంటి దేవుడు తన యొక్క మహిమను, తన యొక్క గొప్పతనాన్ని చూపిస్తూ దావీదు గారి యొక్క జీవితంలో అనేక మారులు దావీదు గారిని పైకెత్తుతూ ఆయన వచ్చారు. ప్రభు అయినటువంటి దేవుడు. ఈ 62వ కీర్తనలో మనము నేర్చుకోవలసినటువంటి విషయాలు అనేకములు ఇక్కడ ఉన్నాయి. ఈ కీర్తన రాయబడినటువంటి సందర్భం ఏమిటి అంటే, పగిలిపోయిన ప్రాకారాన్ని తేలికగా పడగొట్టవచ్చని శత్రువులు భావించారు. పగిలిపోయిన, బీటలు వారిన ప్రాకారాన్ని తేలిగ్గా పడగొట్టొచ్చు అని శత్రువులు భావించి దావీదు గారి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి, దావీదు గారిని నేల కూలద్రోయడానికి, దావీదు గారిని నేల మట్టము చేయడానికి శత్రువులందరూ కూడుకొని వచ్చారు. ఒకరోజు దావీదు గారిని వాళ్ళు ఏమనుకున్నారంటే, శత్రువులు పగిలిపోయిన ప్రాకారము, పడబోయేటటువంటి ప్రాకారము, ఈ
పడబోయేటటువంటి కంచె, పడబోయేటటువంటి ప్రాకారము, పగిలిపోయి బీటలు వారినటువంటి జీవితం దావీదుది అని శత్రువులు ఏం చేశారంటే దావీదుని చుట్టుముట్టారు. అలా చుట్టుముట్టినటువంటి సందర్భంలో దావీదు గారు ఈ కీర్తన రచించాడు. దావీదు గారి గురించి ఏమన్నాము? పగిలిపోయిన ప్రాకారాన్ని తేలిగ్గా పడగొడదాము రెండురా అని శత్రువులందరూ అనుకొని ఒక మీదుగా ఒక మాటగా కలిసి కట్టుగా గుమికూడి దావీదు గారి మీదకు వచ్చారు. ఊరికనే పడద్రోయొచ్చు, పడగొట్టొచ్చు, కూలద్రోయొచ్చు, కనపడకుండా చేయొచ్చు అని శత్రువులందరూ అనుకొని ఒక మాట మీదుగా దావీదు గారి దగ్గరకు వచ్చారంట. దావీదు గారు అట్లాంటి పరిస్థితుల్లో ఎలా ఉన్నాడో తెలుసా? వాళ్ళు అనుకున్నారు దావీదు గారిని తేలిగ్గా పడద్రోయొచ్చు, దావీదు గారిని తేలిగ్గా పడగొట్టొచ్చు, దావీదు గారిని నామరూపాలు లేకుండా చేయొచ్చు. ఎందుకోసమనంటే దావీదు గారి జీవితం పగిలిపోయిన జీవితం, పగిలిపోయినటువంటి ప్రాకారం లాంటి జీవితం, బీటలు వారినటువంటి జీవితం దావీదు అనుకొని వచ్చారంట. కానీ దగ్గరకు వచ్చి చూస్తే దావీదును బాగా పరిశీలన చేస్తే దావీదు గారు తన కోటను తన ప్రాకారాన్ని భూమి మీద కట్టుకోలేదంట, ఆయన దేవుని మీద కట్టుకున్నాడంట. వాళ్ళు ఏమనుకుంటున్నారు శత్రువులు? ఈ జీవితం పగిలిపోయిన జీవితం, బీటలు వారినటువంటి ప్రాకారం, పగిలిపోతున్నటువంటి జీవితం, పడిపోతున్నటువంటి కంచెది, పడబోతున్నటువంటి కంచెది, దాన్ని పడగొట్టడం చాలా తేలిక అనుకొని శత్రువుల దగ్గరకు వచ్చి చూస్తే పునాది ఎక్కడుంది? దావీదు గారి ప్రాకారం పునాది ఎక్కడుంది? తన కోట ఎక్కడుంది? తన ప్రాకారాన్ని ఎక్కడ కట్టుకున్నాడంటే దేవుని మీద కట్టుకున్నాడు. దేవుని మీద కట్టుకున్నాడు. దేవుని మీద కట్టుకొని దావీదు గారు ఎలా ఉన్నాడంటే నిశ్చింతగా ఉన్నాడు. ఆయన దావీదు గారు ఎలా ఉన్నాడు? నిశ్చింతగా ఉన్నాడు. ఎందుకు నిశ్చింతగా ఉన్నాడు దావీదు గారు? తన ప్రాకారాన్ని, తన పునాదిని, తన జీవితాన్ని, తన బ్రతుకుని, తన ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుని మీద కట్టుకున్నాడు. ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? దావీదును పడగొట్టడం తేలిక అనుకుంటున్నారు. దావీదుని బీటలు వారినటువంటి గోడగా అనుకుంటున్నారు, పగిలిపోయినటువంటి గోడగా అనుకుంటున్నారు. నాది పగిలిపోయిన జీవితం కాదు, బీటలు వారిన జీవితం కాదు మీరు అనుకుంటున్నారేమో. ఊరికనే పడగొడదాం, కూలదోద్దాం, కనబడకుండా కనుమరుగయ్యేటట్లు చేద్దాం అనుకుంటున్నారేమో పిచ్చోళ్ళారా. నేను కాదు పిచ్చోడిని, మీరు పిచ్చివాళ్ళు. ఎందుకోసం అంటే నా పునాది ఎక్కడుందో తెలుసా? దేవుని మీద కట్టుకున్నాను. నా పునాది దేవుని మీద నేను నిర్మించుకున్నాను. అందుకని నేనింత నిశ్చింతగా ఉన్నాను, నేనింత నిబ్బరంగా ఉన్నాను అని తన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఈ కీర్తన రాస్తాడు. అది దాని యొక్క నేపథ్యం. ఈ కీర్తన ఎందుకు రాశాడో ఇప్పుడు దాకా చెప్పినటువంటి మాటలు దానికి నేపథ్యం. అప్పుడు ఆ కీర్తన రాస్తూ దేవుని స్తుతిస్తాడు దావీదు గారు. ఏమనుకుంటున్నారు నన్ను గురించి? నేనంత తెలివి తక్కువ వాడినా, నేనంత పిచ్చివాడినా? నా యొక్క జీవితం యొక్క పునాది, నా ప్రాకారాన్ని, నా యొక్క జీవితాన్ని, నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రీస్తు మీద కట్టుకున్నాను. నేను క్రీస్తు అనే బండ మీద కట్టుకున్నాను. దేవుని మీద నా యొక్క జీవితాన్ని నిర్మించుకున్నాను. మీరు పడద్రోయగలరా? మీరు కూలద్రోయగలరా? సాతానుడు అంటాడు ఇదే అదును, ఇదే సమయం. ఎందుకు వస్తుందంటే అక్కడ కుంగిపోతున్నాడు, అక్కడ కుమిలిపోతున్నాడు, బాధలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు. ఇప్పుడు మీరు వెళ్ళారా? ఊరికనే పడగొట్టొచ్చు అని కొంతమందిని లేవనెత్తాడంట. వీళ్ళు వెళ్ళి చూస్తే పునాది ఎక్కడుంది? ఇప్పుడు దేవుని మీద కట్టబడింది. దేవుని మీద కట్టబడింది. దేవుని యొక్క పునాది మీద కట్టబడింది. దేవుని యొక్క చిత్తం మీద కట్టబడినటువంటి దావీదు గారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితం. ఎవడు పడద్రోయగలరు? ఎవరు కూలద్రోయగలరు? ఎవరు నామరూపాలు లేకుండా చేయగలరు? ఎవరి వల్ల నవ్వుద్దా? ఎవరైనా దావీదు గారిని కూలద్రోయగలరా? కూలద్రోయలేరు. ఎందుకోసమని? తన యొక్క కోటను, తన ప్రాకారాన్ని, తన ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుని మీద కట్టుకున్నాడు.
దేవుని మీద కట్టుకున్నారు. మన ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా ఇలాంటి ఎదురవుతూ ఉంటాయి. సాతానుడు కృంగిపోయిన, కుమిలిపోతున్నటువంటి, నిరాశలో ఉన్నటువంటి వారిని, దుఃఖంలో ఉన్నటువంటి వారిని ఏం చేస్తాడో తెలుసా? నామరూపాలు లేకుండా చేయడానికి అదును కోసం చూస్తాడు, సమయం కోసం చూస్తాడు. మన యొక్క విశ్వాస పునాది, మన యొక్క ఆధ్యాత్మిక జీవిత పునాది దేవుని మీద ఉందా? సరి. లేకపోతే దేవుని మీద లేకపోతే, దేవుని మీద లేదో మన యొక్క జీవితాన్ని సాతానుడు ఏం చేస్తాడంటే నామరూపాలు లేకుండా చేసేస్తాడు. దావీదు గారు ఇంత నిశ్చింతగా ఎందుకున్నాడంటే, నా పునాది, నా కోట, నా ప్రాకారం, నా ఆధ్యాత్మిక జీవితం, నా విశ్వాస జీవితం దేవుని మీద కట్టుకున్నాను, మీరేం చేస్తారా నా యొక్క జీవితాన్ని అని ధైర్యంగా నిశ్చింతగా ఉండి ఈ కీర్తన రాస్తున్నాడు. ఈ కీర్తనలో మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో నేర్చుకోవడానికి నేను ఒక 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఈ 62వ కీర్తనలో మనము ఆధ్యాత్మికంగా నేర్చుకోవడానికి మన విశ్వాస జీవితంలో ఒక 3 విషయాలు నేను మీకోసం జ్ఞాపకం చేస్తాను. ప్రతి ఒక్క విశ్వాసి ఏ సమయాల్లో, ఎలాంటి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడి జీవించాలో ఈ కీర్తన మనకు నేర్పిస్తుంది. కష్టాలు, బాధలు లేదా శత్రువుల వ్యతిరేకతలు సమయంలో అలా వచ్చినప్పుడు, ఆ సమయంలో మనము ఎలా దేవుని మీద ఆధారపడాలో, ఎలా దేవుణ్ణి ఆశ్రయించాలో, ఎలా దేవుని వైపు తిరగాలో మనము ఈ కీర్తనలో నేర్చుకోవచ్చు. ప్రతి విశ్వాసి కూడా చెప్పవలసినటువంటి 3 విషయాలు ఈ కీర్తనలో ఉన్నాయి. ప్రతి ఒక్క దేవుని బిడ్డ చెప్పవలసిన 3 విషయాలు. కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శత్రువుల వ్యతిరేకత వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఏమేమి చెప్పాలో నేను 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. దావీదు గారు ఎందుకు నిశ్చింతగా ఉన్నాడు? దావీదు గారు అంత అదరక, బెదరక, కృంగిపోక, కూలిపోక ఎలా ఉన్నాడు? మనం ఏమి చేయాలి? మన యొక్క జీవితాల్లో ఏ విధమైనటువంటి ఒక విశ్వాసం, ఒక నిరీక్షణ కలిగి ఉండాలో 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. రండి, వాక్య వెలుగులో ఈ 3 విషయాలు మనం చెప్పగలిగేటట్లు ఉండాలి. ఏ సమయంలో? కష్టాల్లో, బాధల్లో, శత్రువుల వ్యతిరేకతల్లో, ఆపద సమయంలో, ఇరుకు ఇబ్బందులలో దావీదు గారి వల్లే ఈ 3 విషయాలు, ఈ 3 మాటలు మనం చెప్పగలిగినటువంటి వాళ్ళమై ఉండాలి, చెప్పగలిగే స్థాయిలో ఉండాలి. ఆ 3 విషయాల్లో మొట్టమొదటి మాట నేను జ్ఞాపకం చేస్తాను. 62వ కీర్తన 2-6 వచనాలు. 2వ వచనం, 6వ వచనం. ఎత్తైన నా కోట, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. 6వ వచనం. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట, ఆయనే, నేను కదిలింపబడను. ఈ 2 వచనాలు చూడండి. మొట్టమొదటి మాట, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శత్రువుల యొక్క వ్యతిరేకతలు మనకు ఎదురైనప్పుడు మనము చెప్పవలసిన మొదటి మాట. 3 మాటల్లో మొదటి మాట ఏమిటి అంటే, దేవునిలో నా నమ్మకాన్ని సడలించనీయను. ఏమనాలి? దేవునిలో నా నమ్మకాన్ని సడలించనీయను, కదలనీయను. శత్రువులు అనుకున్నారు దావీదు జీవితం పగిలిపోయిన జీవితం, బీటల బారిన జీవితం, పడబోతున్నటువంటి కచ్చ లాంటిది, పడబోతున్నటువంటి గోడ లాంటిది. పడబోతున్నటువంటి గోడను పడగొట్టడం చాలా తేలిక. ఒరుగుతున్నటువంటి గోడను కొద్దిగా అంటే ఇంకా తొందరగా పడిపోద్ది అలా అనుకుంటున్నారు వాళ్ళు. పడబోతున్నటువంటి కంచె, ఒరుగుచున్నటువంటి కంచె, పగిలిపోయినటువంటి ప్రాకారం, బీటలు వారినటువంటి ప్రాకారం. రండి పడగొడదామని వచ్చారు, రండి చెడగొడదామని అనుకున్నారు, రండి పడగొడదాం అనుకున్నారు, రండి నామరూపాలు చేద్దాం, నామరూపాలు లేకుండా చేద్దాం అనుకున్నారు. కానీ అట్లాంటి పరిస్థితుల్లో దేవునిలో నా నమ్మకాన్ని సడలించనీయను, కదలనీయను. ఎలాంటి పరిస్థితుల్లో?
కష్టాలు, బాధలు, శత్రువుల యొక్క వ్యతిరేక సమయాల్లో, ప్రతికూల పరిస్థితుల్లో దావీదు అంటున్నాడు, నా నమ్మకాన్ని సడలించనియను నేను. నాది కదిలిపోయే విశ్వాసం కాదు, కదిలిపోయే నమ్మకం కాదు, బెదిరిపోయే విశ్వాసం కాదు, ఓ బెంబేలెత్తిపోయే విశ్వాసం కాదు. మనము దేవుని బిడ్డలముగా ఉదయకాల సమయంలో 3 మాటల్లో మొదటి మాట మనం ఏ విధంగా చెప్పాలో తెలుసా? ఏ విధంగా చెప్పాలంటే, దేవునిలో నా నమ్మకాన్ని సడలించనీయను. కదిలింపబడను అనే మాట వచ్చింది కదా 2వ వచనంలో, 6వ వచనంలో కదిలింపబడను అంటే సడలించనీయను. కొంతమంది విశ్వాస జీవితాలు ఎలా ఉన్నాయంటే చీటికి మాటికి కదిలిపోతూ ఉంటారు, చీటికి మాటికి సడలిపోతూ ఉంటారు, హడలిపోతూ ఉంటారు, బెంబేలెత్తిపోతూ ఉంటారు. అలా ఉండకూడదని 22వ కీర్తనలో దావీదు అంటున్నాడు, శత్రువులు మూకుమ్మడిగా వచ్చేసారు, కట్టగట్టుకొని వచ్చేసారు, కర్రలు రాడ్లు పట్టుకొని వచ్చేసారు. మన భాషలో చెప్పుకోవాలంటే గడ్డపారలతో వచ్చేసారు. మన భాషలో చెప్పుకోవాలంటే ఏమండి, ఒక వ్యక్తిని పడగొట్టడానికి, ఒక వ్యక్తిని కూలద్రోయడానికి చూసారా ఎంత కలిసిగట్టుగా వస్తున్నారో? అల్లరి మోక వాళ్ళు వస్తున్నారు దావీదు గారి దగ్గరికి. దావీదు గారేమో నిశ్చింతగా ఉన్నాడు, వీళ్ళకి అర్థం కావట్లా. వీళ్ళు అనుకున్నారు పగిలిపోయిన గోడ, బీటల వారిన ప్రాకారము, పడబోతున్నటువంటి కంచె, పడబోతున్నటువంటి గోడ, రండి ఈజీగా పడగొడదాం, ఇదే సమయం అనుకున్నారు. దగ్గరికి వెళ్ళి చూస్తే దావీదు గారి యొక్క జీవితం, దావీదు గారి యొక్క విశ్వాసం, దావీదు గారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితం దేవుని యొక్క పునాది మీద కట్టబడింది. మన విశ్వాస జీవితంలో మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, ఇలాంటి పరిస్థితుల్లో మనం కదిలిపోయే వాళ్ళముగా ఉండకూడదు. మన విశ్వాసం కదిలించబడకూడదు. మన విశ్వాసం కట్టబడాలి కానీ కదిలించబడకూడదు. మన విశ్వాస జీవితంలో ధైర్యంగా ఉండాలి. మనం పరిగెడుతున్నంతసేపు సాతానుడు మనల్ని పరిగెత్తిస్తాడు. భయపడుతున్నంతసేపు సాతానుడు మనల్ని భయపెడుతూ ఉంటాడు. అదిరిపోతున్నంతసేపు, బెదిరిపోతున్నంత వరకు సాతానుడు మనల్ని అదరగొడుతూ ఉంటారు, బెదరగొడుతూ ఉంటారు. వినాలి, అందరు వినాలి. అదరగొడుతూ ఉంటాడు, బెదరగొడుతూ ఉంటాడు సాతానుడు. అందుకే మనం చెప్పవలసినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, కీర్తనలో దేవునిలో నా నమ్మకాన్ని సడలించనీయను. కదిలిపోయే విశ్వాసమా, కట్టబడే విశ్వాసమా, నిలబడే విశ్వాసమా, నిలిచి ఉండే విశ్వాసమా, పడిపోయే విశ్వాసమా? ప్రతికూల పరిస్థితుల్లో బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శత్రువుల యొక్క వ్యతిరేకతలు ఎదురైనప్పుడు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఒక దేవుని బిడ్డ చెప్పవలసినటువంటి మొట్టమొదటి మాట ఏమిటంటే, నా విశ్వాసాన్ని, నా నమ్మకాన్ని సడలించనీయను. పరిస్థితులు మన విశ్వాసాన్ని కదిలించాలని చూస్తాయి. శత్రువు మన విశ్వాసాన్ని కదిలించాలని చూస్తాడు. ప్రతికూల పరిస్థితులు, కష్ట నష్టాలు ఇవన్నీ కూడా మన యొక్క విశ్వాసాన్ని కదిలించాలని చూస్తాయి, బెదరగొట్టాలని చూస్తాయి, పడగొట్టాలని చూస్తాయి. శత్రువు మూకుమ్మడిగా మన మీద దాడి చేయాలని చూస్తాడు. అలాంటి పరిస్థితుల్లో ఈ మాట మనం చెప్పాలి, దేవునిలో నా నమ్మకాన్ని నేను సడలించనీయను, నేను కదలను. డబ్బు మీద కట్టుకుంటే, వెండి మీద కట్టుకుంటే, బంగారం మీద కట్టుకుంటే, భూమి మీద కట్టుకుంటే విశ్వాస జీవితాలు కూలిపోవడానికి చాలా తేలిక. అదే గనుక మన విశ్వాస జీవితాన్ని దేవుని మీద కట్టుకుంటే, వాక్యం మీద కట్టుకుంటే, వాగ్దానాల మీద కట్టుకుంటే, దేవుని యొక్క చిత్తం మీద కట్టుకుంటే, క్రీస్తు అనే బండ మీద జీవితాన్ని కట్టుకుంటే, మత్తయి సువార్త 7:24 నుండి బండ మీద కట్టుకుంటే గాలి వస్తుంది, గాలి విసిరి ఆ ఇంటి మీద కొడుతుంది, తుఫాను వచ్చి కొడుతుంది, కానీ ఏమీ కాదు. ఈ రోజున చాలామంది కుటుంబాలు, చాలామంది విశ్వాస జీవితాలు కూలిపోవడానికి కారణం ఏమిటి అంటే, వాళ్ళ యొక్క పునాది దేవుని మీద లేదు, వాళ్ళ యొక్క పునాది దేవుని మీద కట్టుకోలేదు, వాళ్ళ యొక్క జీవితాన్ని దేవుని మీద నిర్మించుకోలేదు. ఈ ఉదయకాల సమయంలో
మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనం చెప్పవలసినటువంటి మొదటి మాట, దేవునిలో నా నమ్మకాన్ని నేను సడలించనియను. కష్టం వచ్చిందా, నష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, సమస్య వచ్చేసిందా, సందేహం వచ్చేసిందా, అయినా పర్వాలేదు, నా విశ్వాసంలో నేను మాత్రం కదలను, బెదరను, బెదిరిపోను, బెంబేలెత్తిపోను. ఎందుకు వస్తుందంటే నా పునాది ఎక్కడుందో తెలుసా, నా పునాది ఎవరి మీద ఉందో తెలుసా, దేవుని మీద ఉంది, వాక్యం మీద ఉంది, వాక్య వాగ్దానాల మీద ఉంది, ఆయన చిత్తం మీద కట్టబడి ఉంది, క్రీస్తు అనే బండ మీద నా యొక్క జీవితం కట్టబడింది. కొన్నిసార్లు విశ్వాసి చీటికి మాటికి ఏడుస్తాడు, ముసుకేసుకొని చీటికి మాటికి దుఃఖపడతాడు, చీటికి మాటికి వంటగదిలోకి వెళ్ళి ఏడుస్తాడు, చీటికి మాటికి లోపలికి వెళ్ళి తలుపేసుకొని ఏడుస్తాడు, చీటికి మాటికి రోధిస్తూ ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావు? దావీదు ఏడవలేదండి, దావీదు కృంగిపోలేదండి, దావీదు గారు బెంబేలెత్తి పోలేదండి. కారణం ఏంటో తెలుసా? నా పునాది క్రీస్తు మీద, దేవుని మీద, వాక్యం మీద, వాగ్దానాల మీద నా ఆధ్యాత్మిక జీవితం కట్టబడింది. ఈ విషయంలో కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం నుండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 20 నుండి 22 వచనాలు చూడండి. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఎట్లనెను, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినే వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందునో యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు. పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదు. ఇక్కడ ఒక నేను విషయం జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మన పాయింట్ ఏంటి? మనం చెప్పవలసినటువంటి మొదటి విషయం ఏమిటంటే, దేవునిలో నా నమ్మకాన్ని సడలించనీయను. మొదటి పాయింట్లో మనం ఉన్నాం. దావీదు గారు అదే నమ్మకంతో ఉన్నాడు, అదే విశ్వాసంతో ఉన్నాడు. శత్రువులు సిగ్గుపడుతూ తిరిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు యోబు విషయానికి వస్తే కనుక, ఊజు దేశంలో యోబు అంత ధనవంతుడు, అంత శ్రీమంతుడు ఊజు దేశంలో లేడు. యోబు గారికి ఉన్నదంతా టప 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 ఎగిరిపోయింది, అంతా నాశనం అయిపోయింది. అంతా కూడా శత్రువులు ఏం చేశారంటే స్వాధీనపరుచుకున్నారు. యోబు ఒక్కడే మిగిలాడు, యోబు ఒక్కడే మిగిలాడు, యోబు ఒక్కడే ఉన్నాడు. ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోండి. మందలు పోయాయి, మనుషులు పోయారు, సంపాదించింది పోయింది, సంపాదన పోయింది, కూడగట్టుకుంది పోయింది, దాచిపెట్టుకుంది పోయింది, అన్నీ పోయాయి, అన్నీ పోగొట్టుకున్నాడు, ఏమీ లేదు. కదిలేడా? కదలేదా? యోబు విశ్వాస జీవితంలో కదిలేడా? కదలేదా? యోబు గారికి ఉన్నవన్నీ కదిలిపోయాయి, కానీ యోబు మాత్రం కదలేదు. యోబు గారికి ఉన్నవన్నీ కదిలిపోయాయి, ఉన్నవన్నీ పోయాయి, ఉంచుకున్నవన్నీ పోయాయి, కూడబెట్టుకున్నవన్నీ పోయాయి, కన్నవారు పోయారు, కన్నబిడ్డలు పోయారు, అందరూ పోయారు, అన్నీ పోయినాయి, అన్నీ కదిలిపోయాయి. కానీ యోబు మాత్రం కదలలేదండి. యోబు మాత్రం కదలలేదు. భార్య వచ్చింది, నువ్వు నీ యథార్థతను విడిచిపెట్టి దేవుని దూషించి నువ్వు కూడా మరణం కా అని చెబితే యోబు తప్పు చేయలేదు, యోబు పాపం చేయలేదు. కదిలించబడలా, బెంబేలెత్తిపోలేదు, అధైర్యపడలేదు, కంగారు పడలేదు. అట్లాంటి పరిస్థితుల్లో కంగారు పడనటువంటి మానవుడు ఎవడు? అట్లాంటి పరిస్థితుల్లో కంగారు పడకుండా ఎవరుంటారు? అట్లాంటి పరిస్థితుల్లో కన్నీళ్లు కార్చకుండా ఎవరుంటారు? అట్లాంటి పరిస్థితుల్లో బాధపడకుండా ఎవరుంటారు? అలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో నిలబడేవాడు ఎవడు? విశ్వాస జీవితంలో
అంటాడు 21వ వచనంలో, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. సమస్యల్లో అన్నీ పోయినప్పుడు, ఎవరూ లేనప్పుడు, కడుపున పుట్టినటువంటి బిడ్డలు కళ్ళ ముందు అందరూ ఒకే రోజు చనిపోయినప్పుడు, సంపాదన అంతా ఒకే రోజు పోయినప్పుడు, శత్రువులు అన్నిటిని తోలుకొని వెళ్ళినప్పుడు, ఏమండి అన్నిటిని కూడా పట్టుకొని పోయినప్పుడు యోబు విశ్వాసం కదలలేదు, యోబు కదిలించబడలేదు. అది కదా విశ్వాస జీవితం అంటే. అలా కదా మనం ఉండాల్సింది. మరి ప్రతిదానికి ఎందుకు ఏడుస్తావు? మందల పోవడం తర్వాత సంగతి. దూడ చచ్చిపోతే నువ్వు ఎన్ని రోజులు ఏడ్చావు? నీ కోడి చచ్చిపోతే ఎన్ని రోజులు ఏడ్చావు? ఏమండి 2 రోజులు నీ పాలిచ్చే గేదె కనిపించకపోతే ఎన్నాళ్ళు ఉపవాసం చేసి ప్రార్థన చేసావో? దేవునిలోనైనా నీ విశ్వాస జీవితాన్ని గురించి కన్నీళ్ళు గార్చావో లేదో కానీ, అది ఇంటికి రాకపోతే, అది పాలియకపోతే కన్నీళ్ళు గార్చి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తాం. అదే నీ బిడ్డల గురించి ప్రార్థన చేస్తావో లేదో, నీ పక్క వాళ్ళ గురించి ప్రార్థన చేస్తావో లేదో, నీ బిడ్డల యొక్క మారు మనసు కోసం ప్రార్థన చేస్తావో లేదో, నీ విశ్వాస జీవితంలో అభివృద్ధి పొందడానికి ప్రార్థన చేస్తావో లేదో, కానీ నీ మందల గురించి, నీ సంపాదన గురించి, మన సంపాదన గురించి ఎంతగా కన్నీళ్లు కాలుస్తామో కదా. మరి అలాంటి పరిస్థితుల్లో యోబు చెప్పేమాట, దేవునిలో నా నమ్మకాన్ని సడలించనీయను. దావీదు గారు అన్నాడు, దేవునిలో నా నమ్మకాన్ని సడలించనీయను అని అన్నాడు. యోబు గారు అంటున్నాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. కదిలించబడలా, కదిలిపోలేదు, కంగారు పడలేదు, బెంబేలెత్తిపోలేదు, భయపడలేదు. మనం చెప్పవలసిన మొదటి మాట, కష్టం వచ్చిందా, నష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, శత్రువుల వ్యతిరేకత వచ్చేసిందా, ప్రతికూల పరిస్థితులు వచ్చేసాయా, శత్రువులందరూ నీ గురించి కట్టగట్టుకొని విమిగూడి నిన్ను వేసేద్దాం అని అనుకుంటున్నారా? నీ పునాది దేవుని మీద ఉంటే భయపడనక్కర్లేదు. నీ పునాది దేవుని మీద కట్టబడితే భయపడనక్కర్లేదు. మనం ఈ మాట చెప్పాలి, దేవునిలో నా నమ్మకాన్ని సడలించనీయను. రెండో మాట నేను జ్ఞాపకం చేస్తా, మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. అదే పాయింట్కి ఇంకొక వచనం, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేస్తా. భక్తుడు ఏమన్నాడండి? నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. ఎందుకోసం అంటే నేను క్రింద పడినను తిరిగి లేస్తాను. నా విశ్వాసాన్ని సడలించనీయను. నా విశ్వాస జీవితంలో కృంగిపోను. నా విశ్వాస జీవితంలో కరిగిపోను, కుమిలిపోను. నా యొక్క విశ్వాస జీవితంలో నేనేమైపోనంటే బెదిరిపోను, కదలను, కదిలించబడను. అది మనం చెప్పవలసిన మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలముగా మనము ఈ మాట చెప్పగలిగిన స్థాయిలో ఉండాలి. అంతేగాని కదిలిపోయి, కృంగిపోయి, ఏడ్చి, పెడబొబ్బలు పెట్టి, అదురుకొని, జ్వరం తగిలించుకొని కంగారు పడిపోయి, ఎందుకు వచ్చిందా ఈ జ్వరం, ఎందుకు వచ్చింది? భయపడ్డాడండి. అదురు జ్వరం ఇది. ఏం జ్వరం ఇది? అదురు జ్వరం. బెదిరిపోయినప్పుడు వచ్చే జ్వరం, భయపడితే వచ్చిన జ్వరం ఇది. మన విశ్వాస జీవితంలో దేవునిలో నా నమ్మకాన్ని సడలించనీయను. ఆయనే నా విమోచన, ఆయనే నా రక్షణ, ఆయనే నా బలం, ఆయనే నా బలగం. దేవునిలో నా నమ్మకాన్ని నేను సడలించనీయను అని చెప్పగలిగిన స్థాయిలో మన విశ్వాస జీవితం ఉండాలి. రెండో మాట నేను జ్ఞాపకం చేస్తాను రండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును
కావలి ఉండును. రెండవ మాట చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటలన్నీ కూడా. మొదటి మాట ఏమనుకున్నాం? దేవునిలో నా నమ్మకాన్ని సడలించనీయను, కదలను, నా విశ్వాసాన్ని కదలనియ్యను. యోబు అన్నాడు, అన్నీ పోయాయి, అన్నీ పోయాయి, అన్నీ పోగొట్టుకున్నాడు, అందరినీ పోగొట్టుకున్నాడు, కూడబెట్టుకున్నవన్నీ పోయినాయి, సంపాదించుకున్నవన్నీ పోయినాయి, తనకు అసాధ్యతమంతా పోయింది. కానీ తన విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు, తన నమ్మకాన్ని పోగొట్టుకోలేదు, కదల్లా. అది కదా విశ్వాస జీవితం అంటే. చీటికి మాటి కదిలిపోయి బెదిరిపోయి అదురుకొని, అసలు నీ పునాది దేవుని మీద ఉంటే నువ్వెందుకు భయపడాలి? నీ పునాది దేవుని మీద కట్టబడితే ఎందుకు భయపడాలి? ఎందుకు బాధపడాలి? ఎందుకు కంగారు పడతావు? ఎందుకు కదిలిపోతావు? కదిలిపోయే విశ్వాసమా? లేదు, కాదు, కాకూడదు. ప్రభువా, నా నమ్మకాన్ని సడలించనియ్యను. అది మొదటి మాట. రెండవ మాట నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో రెండవ మాట ఏమని రాసుకోవచ్చు దీన్నంటే, దేవుని దగ్గర నా హృదయంలో ఉన్నదంతా కుమ్మరిస్తాను. దేవుని దగ్గర నా హృదయంలో ఉన్నదంతా కుమ్మరిస్తాను. మొదటి మాట, దేవునిలో నా నమ్మకాన్ని సడలించనీయను. అది మొదటి మాట. రెండవ మాట, దేవుని దగ్గర నా హృదయంలో ఉన్నదంతా కుమ్మరిస్తాను. ఎక్కడ కుమ్మరిస్తాను? ఎక్కడ? దేవుని దగ్గర నా హృదయంలో ఉన్నదంతా నేనేం చేస్తానంటే కుమ్మరిస్తా. ఇక్కడ చాలా విషయాలు నేర్చుకోవాలి. హృదయంలో ఉన్న విచారమైన, హృదయంలో ఉన్న భయమైన, హృదయంలో దాగి ఉన్నది ఏదైనా, మనసులో దాగి ఉన్నది ఎలాంటిదైనా ఎక్కడ కుమ్మరించాలి? ఎక్కడ కుమ్మరించాలి? దేవుని దగ్గర మాత్రమే కుమ్మరిస్తాను. ఎక్కడ పడితే అక్కడ కుమ్మరించకూడదు. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర కుమ్మరించకూడదు. బజార్లో కుమ్మరించకూడదు, సెంటర్లో కుమ్మరించకూడదు. ఎక్కడ కుమ్మరించాలి? బాధ మనిషి చేసే తప్పేంటంటే తన బాధని, తన దుఃఖాన్ని, తన సమస్యను ఎక్కడ పడితే అక్కడ, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర కుమ్మరిస్తూ ఉంటాడు. నువ్వేమో కుమ్మరిస్తావు, ఆయనేమో నీ గురించి కూర్చుకుంటాడు. నువ్వేమో నీ బాధని, ఇక్కడ వాక్యములు ఏముంది? నీ కష్టంలో, నీ నష్టంలో, నీ ఇరుకులో, నీ యొక్క విచారములో, నీ యొక్క భయాల్లో నీకున్నది ఏదైనా, నీ మనసులో దాగి ఉన్నది ఏదైనా, దాన్ని ఎక్కడ కుమ్మరించాలి? ఎవరికి తెలియజేయాలని ఉంది అక్కడ 6వ వచనంలో? దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. దేవుని దగ్గర నా హృదయంలో ఉన్నదంతా కుమ్మరిస్తాను. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నా బాధను ఎక్కడ కుమ్మరిస్తున్నాను నేను? నా వేదనను ఎక్కడ కుమ్మరిస్తున్నాను నేను? నా యొక్క దుఃఖాన్ని ఎవరి ముందు పోస్తున్నాను? నా యొక్క బాధను ఎవరి ముందు తెలుస్తున్నాను? దావీదు గారు అంత నిశ్చింతగా ఎందుకున్నాడు? తనకు లేవా బాధలు? తనకు లేవా దుఃఖాలు? తనకు లేవా బాధలు? తనకు లేవా తన మనసులో లేవా విచారం లేదా? తన మనసులో భయాలు లేవా? ఉన్నాయి. కానీ ఎవరి దగ్గర కుమ్మరిస్తున్నాడు ఆయన? దేవుని దగ్గర మాత్రమే కుమ్మరిస్తున్నాడు. మనం చేసే తప్పు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర, బజార్లోనైనా సెంటర్లోనైనా ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఇప్పేస్తూ ఉంటాం బాధని. తప్పు అది, చెప్పకూడదు. రెండవదిగా మనం చెప్పవలసినటువంటి మాట, దేవుని దగ్గర నా హృదయంలో ఉన్నదంతా కుమ్మరిస్తాను. ఓ విశ్వాసి, నువ్వు చేసే తప్పేంటో తెలుసా? ఎక్కడ పడితే అక్కడ, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర, బజార్లో సెంటర్లో నీ బాధ, నీ దుఃఖాన్ని చెప్పుకుంటున్నావు. వాళ్ళేమో కూర్చుకుంటున్నారు, వాళ్ళేమో మనసులో సంతోషిస్తాడు, నువ్వేమో నీ దుఃఖాన్ని కొద్దిగా ఎక్కువ చేస్తారు. వాళ్ళు మనసులో సంతోషిస్తారు. దావీదు గారు నేర్పిస్తున్నటువంటి రెండో మాట, హృదయంలో ఉన్నదంతా దేవుని దగ్గర చెప్పుకునే అలవాటు ఉంది దేవునికి. నా కోట, నా దుర్గము, నా ఉన్నత దుర్గము దేవుడు, నా దాగుచోటు ఆయన
అని ప్రతి ఒక్క విషయాన్ని దేవుడితో కుమ్మరిస్తాడు. నేను ఒక విషయంలో కొన్ని వచనాలు నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖం గల దాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. అద్భుతమైనటువంటి మాట. హన్న ఏలీతో చెబుతుంది. ఏమని చెబుతుంది? అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గల దాననై ఉన్నాను. నా మనసులో దుఃఖం ఉంది, నా మనసులో బాధ ఉంది, నా మనసులో అవమానాలు ఉన్నాయి, అవహేళనలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, విచారాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, చెప్పుకోకూడనటువంటి బాధలు ఉన్నాయి. నేను మనోదుఃఖం గలదాన్నాయి. లోపల చాలా ఉన్నాయి. లోపల ఉన్న వాటిని బయట వాళ్ళ దగ్గర ఎక్కడ చెప్పుకోవట్లేదు పాపం. ఎవరి దగ్గర కూడా చెప్పుకోవట్లేదు, ఎవరి దగ్గర కూడా కుమ్మరించట్లేదు. ఏమంటుంది తను? నేను మనోదుఃఖం గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు కానీ నా ఆత్మను, వినండి ఈ మాట వినండి, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ఫిలిప్పి 4:6 ఏం చదువుకున్నాము? మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. హన్న మనకు నేర్పిస్తున్న సంగతి ఏమిటంటే, నేను మనోదుఃఖం గలదానని, నా దుఃఖం ఏదో, నా బాధ ఏదో, నా కష్టం ఏంటో, నా నష్టం ఏంటో, నా ఇరుకేంటో, నా ఇబ్బంది ఏంటో, అవమానాలు ఏంటో, అవహేళనలు ఏంటో ఎన్నో ఉన్నాయి. అవి ఎవరి దగ్గర చెప్పుకుంటున్నాను? నేను నా దేవుని దగ్గర చెప్పుకుంటున్నాను. నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. రెండవదిగా మనం చెప్పవలసినటువంటి మాట, దేవుని దగ్గర నా హృదయంలో ఉన్నదంతా కుమ్మరిస్తాను. మరి నువ్వెందుకు బజార్లో కుమ్మరిస్తావు, సెంటర్లో కుమ్మరిస్తావు, మనుషుల దగ్గర కుమ్మరిస్తావు, మనుషుల దగ్గర పలచనైపోతావు? బైబిల్ చదవండి, బైబిల్ వాక్యం వినండి, వర్తమానాన్ని వినండి. భక్తులు ఏం చేశారంటే, వాడికి వచ్చిన శ్రమల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, మనోదుఃఖాలండి, విచారాలండి, కష్టాలండి, నష్టాలండి, తర్వాత విచారాన్ని, భయాలండి, ఏమైనా సరే ఎక్కడ చెప్పుకున్నారు? వాళ్ళు దేవుని దగ్గర వాళ్ళు చెప్పుకున్నారు. మన హృదయంలో ఉన్నదంతా దేవుని దగ్గర మనం కుమ్మరించవలసినటువంటి వాళ్ళపై ఉన్నాం. హన్న అన్నది, అది కాదు నా ఏలినవాడా, నా మనసులో దుఃఖం ఉంది, నేను మనోదుఃఖం గలదానై ఉన్నాను. ఆ దుఃఖం ఎవరితో చెప్పుకోవాలి? నేను ఎవరి దగ్గర నేను పంచుకోవాలి? ఎవరి దగ్గర కుమ్మరించాలి? నువ్వు గనుక నీ విచారాన్ని మనుషుల దగ్గర కుమ్మరిస్తే ఆ వ్యక్తి మానికతో కొలుస్తూ ఉంటాడు. ఓహో ఎంత, ఓహో అంత, ఓహో ఎట్లా జరిగిందా, ఓహో అట్లా జరిగిందా, టేప్ వేసి కొలుస్తాడు, మానికతో కొలుస్తాడు. అందుకనే దేవుడు అంటున్నాడు దేవుని వాక్యములో, దేవుని దగ్గర మన హృదయంలో ఉన్నదంతా దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. ఫిలిప్పీ సంఘానికి పౌలు అంటాడు, మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. హన్న అంటుంది, నాకు దుఃఖాలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, అవహేళనలు ఉన్నాయి, సూటిపోటు మాటలు ఉన్నాయి, సమాజంలో నాకు బాధ ఉంది, దుఃఖం ఉంది, ఇంట్లో బాధ ఉంది, బయట కూడా బాధ ఉంది. ఇవన్నీ నిండిపోయినాయి కాబట్టి ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర కుమ్మరించను. నేను నిండా ఉన్నాయి బాధలు, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర కుమ్మరించను. ఎవరి దగ్గర కుమ్మరిస్తున్నాను? నేను నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. మనం చెప్పవలసిన రెండో మాట, నా హృదయంలో ఉన్నదంతా ప్రభువా నీ దగ్గరే కుమ్మరిస్తాను, నీతోనే చెప్పుకుంటాను. నా బాధ ఏదో, నా వేదన ఏంటో, నా దుఃఖం ఏంటో నీతోనే చెప్పుకుంటాను, నీతోనే పంచుకుంటాను. ఇది మనం నేర్చుకోవాలి. ఇది మనము దేవుని బిడ్డలముగా తెలుసుకోవాలి. ఒక క్రమం, ఒక కట్టడ, ఒక నియమం కలిగి మనం జీవించవలసినటువంటి వాళ్ళ మీద. రెండో మాట నేను జ్ఞాపకం చేస్తాను, అదే పాయింట్కి రెండో వచనం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 14వ వచనం. హిజ్కియా దూతల చేతిలో నుండి
ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దానిని విప్పి చాలు విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసిన చాలు. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. సమస్య వచ్చేసిందండి, సమస్య వచ్చేసింది, సమస్య చుట్టుముట్టింది, సమస్య దేవుని బిడ్డల మీదకి వచ్చేసింది. అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు యోధా దేశం మీదకి వచ్చేసాడు, చుట్టుముట్టాడు. 36వ అధ్యాయం మొదటి వచనాల్లో యోధా రాజు అయినటువంటి సన్హెరీబు వచ్చేసాడు, యోధా దేశాన్ని ప్రాకారం గల పట్టణాల మీదకి వచ్చేసాడు. దాన్ని పట్టుకున్నాడు, చుట్టుముట్టాడు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు, సైన్యాధిపతి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. 5వ వచనం చూడండి. రాజు అయిన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా యెషయా వారితో ఇట్లనెను, మీ యజమానునికి ఈ మాట తెలియజేయడి, యెహోవా సెలవిచ్చినదేమనగా అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును, అతని దేశమందు ఖడ్గము చేత అతని కొలజేయుదును. సమస్య వచ్చేసింది. అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు యోధా దేశం మీదకి దండెత్తి వచ్చాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, వినకూడనటువంటి మాటలు పలుకుతూ ఉన్నాడు, రంకెలు వేస్తున్నాడు. ఇంత చేస్తూ ఉన్నప్పుడు హిజ్కియా గారు ఏం చేశారు? 14వ వచనంలో దూతల చేతిలో నుండి ఆ ఉత్తరమును తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ప్రార్థన చేశాడు. నైనా సమస్య ఇది, ప్రాబ్లం ఇది నైనా. అష్షూరు రాజు సన్హెరీబు దండెత్తి వచ్చాడు నైనా, సైన్యాధిపతి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు ప్రభువా, నీ నామమును అవమానపరుస్తున్నాడు ప్రభువా, నీ ప్రజలను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు ప్రభువా, సమస్య వచ్చేసింది ప్రభువా, చుట్టుముట్టారు నైనా, యుద్ధానికి వచ్చారు నైనా అని ఆ సమస్యను దేవుని యొక్క సన్నిధిలో యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అన్న దగ్గర ఏం నేర్చుకున్నా? నా ఏలిన వాడ అది కాదయ్యా, నేను మనోదుఖం గలదాన్నై ఉన్నాను, నా ఆత్మను యెహోవా సన్నిధి నేను కొమ్మరించుకొనుచున్నాను. నేను హిజ్కియా ఏం చేశాడంటే ఆ సమస్య నిమిత్తమై వచ్చినటువంటి ఆ సమస్య నిమిత్తమై ఆ యొక్క శత్రువుల నిమిత్తమై దేవునికి సన్నిధిలోనికి పోయి యెహోవా మందిరంలోనికి పోయి దానిని విప్పి పరచి యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి, మన యొక్క జీవితంలో మనం నేర్చుకోవలసిన చెప్పవలసిన 2వ మాట, నా హృదయంలో ఉన్నదంతా దేవుని సన్నిధిలో కుమ్మరిస్తాను. నేను ఎవరి దగ్గర కుమ్మరించను, ఎక్కడ పడితే అక్కడ కుమ్మరించను, ఎవరికి పడితే వాళ్ళకి చెప్పను. నా సమస్య ఏదో, నా కష్టం ఏంటో, నా దుఃఖం ఏంటో, నా ఇరికేంటో, నా ఇబ్బంది ఏంటో, నా కోసం ప్రాణం పెట్టిన నా దేవుడైనటువంటి యేసు ప్రభువు యొక్క సన్నిధిలో నేను దాన్ని కుమ్మరిస్తాను. ఇది 2వ వచనం. 3వ వచనం జ్ఞాపకం చేస్తాను. ఈ పాయింట్కి చూడండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం నుండి చదవండి. వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకుని పోయెను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయెను. అప్పుడు ఆమె పిల్లవానిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి, ఒక పనివానిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా, అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతను యొద్దకు ఎందుకు పోవదు అని ఎడగగా ఆమె, నేను పోవుట మంచిదని చెప్పి గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివారితో, శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిస్తేనే గాని నిమ్మళముగా తోలవద్దనెను. ఈ ప్రకారము ఆమె పోయి కర్మేలు పర్వతం ముందున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చెను.
దైవజనుడు దూరం నుండి ఆమెను చూచి, అదిగో షూనేమీయురాలు, నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపెను. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పెను. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. ఇప్పుడు నాకెళ్ళి చూడండి, రెండో పాయింట్లో ఉన్నాం. ఏం పాయింట్? దేవుని దగ్గర నా హృదయంలో ఉన్నదంతా కుమ్మరిస్తాను. మొదటి మాట ఏమనుకున్నాం? దేవునిలో నా నమ్మకాన్ని సడలించనీయను. రెండో మాట, దేవుని దగ్గర నా హృదయంలో ఉన్నదంతా కుమ్మరిస్తాను. వినాలి, దేవుని దగ్గర నా హృదయంలో ఉన్నదంతా కుమ్మరిస్తాను అనే పాయింట్లో ఉన్నాం. హన్నా గురించి చూసాం. హన్నా గారు ఏమన్నారు? నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుకొనుచున్నారు. తన బాధ ఏంటో, తన దుఃఖం ఏంటో, తన విచారాలు ఏంటో, అవమానాలు ఏంటో అవన్నీ దేవుడి దగ్గర చెప్పేసుకుంటుంది. హిజ్కియా గారు ఏం చేశారు? యెషయా గ్రంథం 37వ అధ్యాయంలో వచ్చినటువంటి సమస్యను బట్టి, ఆ మాటలను బట్టి, ప్రతికూల పరిస్థితులను బట్టి దేవుని మందిరానికి పోయి దానిని విప్పి పరచి దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. మూడవదిగా ఏమనుకుంటున్నామంటే, ఈ షూనేమీయురాలు, ఈ స్త్రీ ఘనురాలు అయినటువంటి స్త్రీ. ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. అయ్యా, భర్తతో అన్నది, మన దగ్గరకు వస్తూ పోతూ ఉన్నటువంటి దైవజనుడు, భక్తి గల దైవజనుడు అని నేను ఎరుగుదును, కాబట్టి మన మీద కొద్దిగా ఏర్పాటు చేద్దాం ఆ దైవజనుడికి అని భర్తను ఒప్పించి కొద్దిగా ఏర్పాట్లు చేసి తన దగ్గర విశ్రాంతి తీసుకోవడానికి వచ్చినప్పుడల్లా అక్కడ ఉండటానికి కొద్దిగా ఏర్పాటు చేసింది. అప్పుడు దైవజనుడు అన్నాడు, మరి అబ్బాయి గెహాజీ, వినాలి, అబ్బాయి గెహాజీ, మనకెంత పరిచయం చేస్తుంది కదా, మనకెంత ఈ సహోదరి మనకెంత మేలు చేస్తుంది కదా, మరి మనకి ఏమన్నా రాజుగారితో ఏమైనా మాట్లాడాలా, అధికారులతో ఏమైనా మాట్లాడాలి, ఏమైనా రికమెండేషన్ కావాలేమో అడుగురా అన్నాడు గెహాజీని, వాళ్ళ పాస్టర్ గారు. ఆవిడేమని చెప్పిందో తెలుసండి? సున్నితంగా తిరస్కరించింది. నా గురించి రాజులతోనైనా అధికారులతోనైనా ఏమి చెప్పనవసరం లేదండి, నేను నా స్వజనుడి మధ్య కాపురం ఉన్నానని చక్కగా తిరస్కరించింది. తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే, ఎంతసేపు చూసినా, ఎన్ని రోజులు చూసినా మమ్మీ అని కానీ డాడీ అని కానీ పిలుపు వినపడట్లేదు. అమ్మ అని కానీ నాన్న అని కానీ పిలుపు అనేది ఆ ఇంట్లో లేదు. దాని అర్థం ఏంటి? ఆ ఇంట్లో ఎవరు లేరు? పిల్లలు లేరు. వీరికి పిల్లలు లేరు, వీరికి బిడ్డలు లేరు. సరే, దేవుని కృప ఆ స్త్రీ మీద ఉన్నది కాబట్టి దేవుడు కొంత సమయం తర్వాత, కొంతకాలానికి దేవుడు ఆ కుటుంబంలో ఏమిచ్చాడో ఒక బిడ్డను దయచేశాడు. 4వ అధ్యాయం 18వ వచనం, 17, 18. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. ఆ బిడ్డ ఎదిగిన తరువాత ఒకనాడు కోతకోయి వారి యొద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా, వాడు ఏమంటున్నాడంటే, కోతగా వస్తున్నారు పొలాన్ని, పనివాళ్ళు ఉన్నారు, పనివాళ్ళ దగ్గర వాళ్ళ నాన్నగారు ఉన్నారు. వినాలి, వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళాడు. ఈ అబ్బాయి పెరిగాడు, పెద్దోడయ్యాడు, వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమంటున్నాడు? 18వ వచనంలో, నా తల పోయనే, నా తల పోయనే అని తన తండ్రితో చెప్పాను. వాళ్ళ నాన్న అన్నాడు, రే అబ్బాయి ఇట్రండి, ఒకళ్ళు ఇట్రండి అని పనివాడిని పిలిచి వీడిని అర్జెంట్గా వాళ్ళ అమ్మ దగ్గర పెట్టిరండి అన్నాడు. సరే, ఇంటికి తీసుకుని వెళ్ళిన తర్వాత తన తల్లి తొడ మీద పండుకొని ఉండి చచ్చిపోయాడు. వింటున్నారు? జాగ్రత్తగా వినండి. బిడ్డ ఏమైపోయాడు? తల్లి తొడ మీద పండుకొని కొంత సమయానికి ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఇప్పుడు ఒక తల్లి ఎంత రోధిస్తుంది, ఎంత గోలగోల చేస్తుంది, ఎంత గుండె పగిలిపోయే పరిస్థితి కదా అది. కొన్ని సంవత్సరాల తర్వాత లేక లేక పుట్టిన బిడ్డండి. దేవుడు బహుమతిగా ఇచ్చిన బిడ్డండి. దేవుడు బహుమతిగా ఇచ్చిన బిడ్డ. దేవుడు మర్చిపోట కన్యాశ్రయం దేవుడు కాదు. బిడ్డనిచ్చాడు, పెరిగాడు, పెద్దోడయ్యాడు, పొలం దగ్గర వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళాడు. నా తల పోయింది, నా తల పోయింది నేను ఏడుస్తూ ఉంటే, అరే అబ్బాయి ఇట్రండి,
వీడిని వాళ్ళ అమ్మ దగ్గర దిగబెట్టారంటే వీడు బాబు నాకేదో అర్థం కావట్లేదని ఇంటికి తీసుకుని వెళ్తే తల్లి తొడ మీద పండుకొని కాసేపటికే ఏమైపోయాడు అబ్బాయి, చనిపోయాడు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే ఏం చేస్తాం? మనమైతే ఏం చేస్తాం? ప్రశాంతంగా ఉంటామా? ప్రశాంతంగా ఇంట్లో ఉంటామా? ప్రశాంతంగా ఉండగలమా? 3 వార్డులకు వినబడేటట్లు ఏడుస్తాం. చుట్టుపక్కల ఎంత దూరం పోద్దో మనం యొక్క స్వరం, వామ్మో వయ్యో నా బిడ్డో చచ్చిపో, అమ్మో ఘోరం జరిగిపోయింది ఏడుస్తాం. అమ్మో ఏం జరిగిపోయింది, ఊరోళ్ళు మొత్తం వస్తారు మా ఇంటికి. తల్లి ఏం చేసిందో తెలుసా? చూడండి, జాగ్రత్తగా వినండి. 20వ వచనంలో చనిపోయాడండి, చనిపోయాడు. 21వ వచనంలో అప్పుడు తల్లి ఏం చేస్తుందంటే, అప్పుడు ఆమె పిల్లవాణిని దైవజనుడి మంచం మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చింది. బాగా వినండి, దైవజనుడి మంచం అంటే ఆ ప్రవక్తకి అయ్యా వస్తూ పోతున్నాడు, దైవజనుడు మంచివాడు భక్తి గలవాడని నేను ఎరుగుదును, మనం ఏదైనా ఏర్పాటు చేద్దాం, ఒక బల్ల, ఒక దీపస్తంభం, ఒక మంచం, కొన్ని వసతులు వనరులు కొద్దిగా ఏర్పాటు చేద్దామని ఏర్పాటు చేసింది కదండి. దైవజనుడు అప్పుడు ఇంట్లో లేడు. బిడ్డను ఏం చేసిందంటే, దైవజనుడు అయినటువంటి ప్రవక్త మంచం మీద పడుకోబెట్టి తలుపేసి బయటకు వచ్చింది. అర్థం చేసుకోండి, గోల చెయ్యట్లా, పెడబొబ్బలు వేయట్లా, లబోదిబో మొత్తుకోట్ల. తన సమస్య ఏదైతే ఉందో చిన్న సమస్య కాదు అది. కన్న కొడుకు తొడ మీద పడుకొని కాళ్ళ మీద పడుకొని ఏమయ్యాడు? చనిపోయాడు. అట్లాంటి పరిస్థితుల్లో ఆ తల్లి ఏం నేర్పిస్తుందో తెలుసండి? దైవజనుడు మంచం మీద పడుకోబెట్టాలనే ఆలోచన. దైవజనుడు యొక్క మంచం మీద పడుకోబెట్టి తలుపేసి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత 22వ వచనంలో, ఒక పనివానిని, ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో అనగా పెనిమిటి కబురు పెట్టిందండి. ఏమయ్యా, మరి ఒక పనివాడిని, ఒక గాడిదని ఇచ్చి నా దగ్గరికి పంపించు, నేను దైవజనుడి దగ్గరికి పోవాలి అని చెప్పింది. ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోండి. బిడ్డ చనిపోయాడని తను బాధపడలేదు, ఏడవలేదు, అది మొదటిది. రెండవది ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళకి చెప్పలేదు, అది రెండవది. మూడవది ఏమిటంటే తన భర్తకు కూడా చెప్పలేదు, అది మూడవ సంగతి. తన భర్తకు చెప్పలేదండి. చెప్పిందా? ఏమని చెప్పింది? ఒక పనోడిని, గాడిదని నా దగ్గర పంపించు, నేను ఎక్కడికి వెళ్ళాలి? దైవజనుడి దగ్గరికి నేను వెళ్ళి రావాలంటే ఆయన అంటాడు, పెనిమిటి అంటాడు, ఏమని అంటాడు? 23వ వచనంలో, నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతను యొద్దకు ఎందుకు పోతున్నాను అని అడిగాడు పెనిమిటి. ఈరోజు సంఘ ప్రార్థన కాదు, ఉపవాస ప్రార్థన కాదు, విజ్ఞాపన కాదు, ఆదివారం కాదు, దైవజనుడి దగ్గరికి ఎందుకు పోతున్నావు ప్రత్యేకంగా స్పెషల్గా అని అడుగుతాడు. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోండి. తన సమస్యను బట్టి తను బాధపడట్లేదు, తన సమస్యను చుట్టుపక్కల వాళ్ళకి చెప్పలేదు, తన సమస్యను పెనిమిటికి చెప్పలేదు. ఈ 3 విషయాలు అర్థం చేసుకోవాలి. 4వ విషయం కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఏమన్నదంటే, ఎందుకు అమావాస్య కాదు, విశ్రాంతి దినము కాదు, ఎందుకు దైవజనుడి దగ్గరికి పోతావు అని చెప్తే ఆవిడ చెప్పింది, నేను పోవుట మంచిది. ఏం చెప్పింది? నేను పోవుట మంచిది, దైవజనుడి దగ్గరకు పోవటం మంచిది, దేవుని సన్నిధికి పోవటం మంచిది. ఇప్పుడు ఆ విషయం అర్థం చేసుకోండి. తన బాధ తన హృదయంలో ఉన్నది, తన హృదయంలో ఉన్నదాన్ని బట్టి కృంగిపోవట్లేదు. తన ఇంట్లో ఉన్న సమస్యను బయట వాళ్ళ దగ్గర కుమ్మరించట్లేదు. తన ఇంట్లో ఉన్నటువంటి సమస్యను భర్తకి చెప్పి కంగారు పెడదామనే ఉద్దేశం లేదు. తన సమస్య, తన బాధ, తన బిడ్డకు, తన యొక్క కుటుంబంలో జరిగినటువంటి ఒక నష్టాన్ని ఎవరి దగ్గర పంచుకోవాలి, ఎవరి దగ్గర కుమ్మరించాలని బయలుదేరింది? దేవుని సేవకుల దగ్గర, దేవుని దగ్గర కుమ్మరించాలని బయలుదేరింది. నేను పోవటం మంచిది. 24వ వచనం, స్పీడ్గా పోని అని పనివానితో చెప్పింది. ప్రవక్త ఎక్కడున్నాడో తెలుసా అండి? ఎలీషా గారు కర్మేలు పర్వతం మీద ఉన్నాడండి. కర్మేలు పర్వతం మీదకు పోయింది గాడిదని చూశాడు. దాపిస్తున్నాడు, అరే సునే మీరు మన సహోదరి ఏంటబ్బా ఇంత స్పీడ్గా వస్తుంది,
ఏంటి ఎట్లా వచ్చేస్తుంది, ఈ టైంలో వస్తుంది అని అనుకున్నాడు. ఎలీషా అనుకున్నాడు. పనోడితో అన్నాడు, గెహాజీ ఏంటయ్య గారు చూడు, ఆ సిస్టర్ అక్క చూడు మన దగ్గరకు వస్తూ ఉంది, ఏంటో కనుక ఎదురుగా వెళ్ళు అని చెప్పినప్పుడు ఈ గెహాజీ పరిగెత్తుకొని పోతాడు. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోండి. 26 చదవండి. నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపెను. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పాను. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. సుఖముగా ఉన్నామని చెప్పాను. నిజమే సుఖంగానే ఉన్నారా? సమస్య లేదా? మనమైతే ఏమంట, బాగున్నావా అని ఎవరిని అడిగితే బాధలు మొత్తం బయట పెడతాం. ఆయన ఏమడిగాడు? అక్క బాగున్నావా? ఏం బాగులేండి, ఏం బాగుంటాంలేండి, 1 2 మా బతుకులు ఇట్లా ఏడ్చచ్చాయి, ఈ దరిద్రం మమ్మల్ని పట్టుకొని వదలట్లేదు, ఈ దరిద్రం మా భుజాల మీద ఉంది, ఈ భుజం ఇదిగో ఈ దరిద్రం, ఈ శాపం మా నుదుటి మీద రాసి పెట్టుంటే ఇంకేడికి పోతాయి అయ్యి. మనమైతే మాకు బాగుపడే లక్షణాలు లేవు, మేము పైకి వచ్చే లక్షణాలు లేవు, మేము పట్టుకున్నదల్లా బంగారం అమ్మట్ల దరిద్రం అయిపోతుంది, శాపం, ఇంకేం బాగుంటామండి మేము. ఆయన ఏమన్నాడు? అక్క బాగున్నావా అన్నాడు. అంతే. బాధలన్నీ బయట పెట్టేసి కొమ్మరించేసాం. ఇప్పుడు నేను చెప్పబోయే ఒక మాట ఏమిటంటే, గెహాజీ వెళ్ళి అక్క బాగున్నావా అన్నాడు. అక్క సుఖంగా ఉన్నారో బాగున్నావా అన్నాడు. ఇప్పుడు ఏం చెప్పాలి? అక్క ఏం బాగులేయ్యా, ఏం బాగుంటామో, దేవుడు బిడ్డను ఇచ్చినట్టే ఇచ్చాడు, చంపేశాడు, తీసుకుని పోయాడు, ఏం బాగుంటా, మేమేమైనా ఏమని అడిగినామా, ఏం బాగుంటాం, ఎంత నష్టం జరిగిపోయింది, ఘోరం జరిగిపోయింది అని మనమైతే ఏడవమా? అసలు మామూలు పట్టడానికి అసలు పగ్గలు లేకుండా, కళ్ళలు లేకుండా ఏడుస్తాం చెప్పుకుంటా. ఈ మాట అర్థం చేసుకోండి. సుఖముగానే ఉన్నాము. నాకు బాగా నచ్చిన మాట, మేము సుఖముగానే ఉన్నాము, సౌఖ్యంగానే ఉన్నాము, సమస్య లేదు. ఇక్కడ ఒక మాట అర్థం చేసుకోండి. తన బాధను బట్టి తను కృంగిపోలేదు. మొదటిది, తన బాధ పక్కింటి వాళ్ళతో పంచుకోలేదు. 2, తన బాధను భర్తతో చెప్పలేదు, తన బాధను గెహాజీతో చెప్పలేదు. 4వది, మనం ఏ పాయింట్లో ఉన్నాం? దేవుని దగ్గర నా హృదయంలో ఉన్నదంతా కుమ్మరిస్తాను. ఒక దేవుని బిడ్డ లక్షణం అండి అది. లోపల ఉన్నదాన్ని మొత్తం ఎవరికి పడితే వాడికి, ఎక్కడ పడితే అక్కడ చెప్పేసి, ఏడ్చి, రోధించి, చీది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఒక దేవుని బిడ్డ నేర్చుకోవలసినటువంటి పరిస్థితి. నాకు ఏదైనా బాధ ఉంటే, ఏదైనా దుఃఖం ఉంటే, ఏదైనా కష్టం ఉంటే, ఏదైనా నష్టం ఉంటే సరిచేయగలిగిన, సమస్యను పరిష్కరించగలిగిన, శాంతినివ్వగలిగినటువంటి, సంతోషం సుఖమునివ్వగలిగినటువంటి, తేలికనివ్వగలిగినటువంటి దేవుని దగ్గర మాత్రమే నేను చెప్పుకోవాలి. కనపడ్డవాళ్ళకి అందు చెప్పగా, ఎక్కడ పడితే అక్కడ వెప్పక, నీ బాధలు పెట్టే దించక, నీ కన్నీటి గేట్లు తెరవక, లాకులు ఎత్తక, దేవునితో చెప్పుకో. దేవుని దగ్గర ఏడు, దేవుని దగ్గర దొర్లు, దేవుని దగ్గర పొరులు, దేవుని యొక్క సన్నిధిలో ఏడ్చి మొత్తుకో. అన్నావలి నా హృదయమును, నా ఆత్మను దేవుని సన్నిధిలో కుమరించుకొస్తున్నాను అన్నది. హిజ్కియా ఏం చేశాడు? ఆ సమస్యను విప్పి పరచి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేశాడు. షూనేమీయుల స్త్రీ ఏం చేసింది? ఏడవలేదండి, దుఃఖపడలేదండి, పక్కింటి వాళ్ళని పిలవలేదండి, గోలగోల చేయలేదండి. తన భర్త అప్పటికీ, అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నావు, తలుపేసి బయటకు వచ్చింది. చూసారా? ఆ బిడ్డని, చనిపోయిన బిడ్డని దైవజనుడైనటువంటి ఆ ప్రవక్త ఎలీషా మంచం మీద పడుకోబెట్టి తలుపేసి బయటకు వచ్చి కబురు పెట్టింది. అయ్యా, ఒక పనివాడిని గాడిదని పంపించు, నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు వెళ్తున్నావు? నేను అమావాస్య కాదు, విశ్రాంతి దినం, ఎందుకు వెళ్తావు? నేను వెళ్ళటం మంచిది. గెహాజీ ఎదురుగా వచ్చాడు. అక్క బాగున్నావు అన్నాడు. తమ్ముడా, సుఖంగానే ఉన్నాం, దేవుని దయ వల్ల సుఖంగానే ఉన్నాం. ఎంత విశ్వాసం అండి! సరే, తర్వాత ఏం జరిగింది? 27వ వచనంలో, పిమ్మట
పిమ్మట ఆమె కొండ మీద ఉన్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహాజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా సంగతి నాకు తెలియచేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. ఎవరి దగ్గర చెప్పుకుంటుందండి? ఎవరి దగ్గర విప్పిందండి తన హృదయాన్ని? దేవుని సన్నిధిలో దైవ సేవకుని దగ్గర తన బాధ, తన సమస్య, తన దుఃఖాన్ని విప్పి విషయం చెప్పేసింది. విషయం అప్పుడు బయటకు చెప్పేసింది అన్నమాట. విషయం ఊరోళ్ళకి మొత్తం ముందు చెప్పలా, చుట్టుపక్కల వాళ్ళకి ముందు చెప్పలా, ఇంటి పక్కన వాళ్ళకి చెప్పలా, ఇంటోడికి చెప్పలా, ఇంటి పక్కన వాళ్ళకి చెప్పలా, ఇంట్లో ఉన్నోడు గెహాజీకి కూడా చెప్పలేదు. ఎవరి దగ్గర విప్పింది? దేవుని సేవకుడైనటువంటి ఎలీషా దగ్గర తన సమస్యను, తన గోడును, తన కన్నీటిని, తన వ్యాకులాన్ని, తన బాధను చెప్పేసింది. మన జీవితంలో ఇది నేర్చుకోవాలి కదా, మన జీవితంలో ఇది ఉండాలి కదా. దేవుని దగ్గర నా హృదయంలో ఉన్నదంతా కుమ్మరిస్తాను ఆయన. నేను మొట్టమొదటి మాట ఏమని ధ్యానం చేసుకున్నా? దేవునిలో నా నమ్మకాన్ని సడలించనీయను. అది ఏదైనా సరే, ఎలాంటిదైనా సరే. రెండవది, దేవుని దగ్గర నా హృదయంలో ఉన్నదంతా కుమ్మరిస్తాను. ఎక్కడ పడితే అక్కడ కాదు, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర కాదు, బజార్లో కాదు, సెంటర్లో కాదు, ఇంటి పక్కన వాళ్ళ దగ్గర కాదు, ఎక్కడైనా కాదు. నా బాధ, నా దుఃఖము, నా విచారము, నా ఇంట్లో ఉన్న సమస్య బయట వాళ్ళతో చెప్పడం కంటే, నా ఇంట్లో ఉన్న సమస్య, నా ఇంట్లో ఉన్నటువంటి ప్రాబ్లం, నా ఇంట్లో ఉన్నటువంటి ఏడుపు, దుఃఖం, విచారం బయట వాళ్ళతో చెప్పడం కంటే నా దేవుని దగ్గర నేను చెప్పుకుంటాను. నా హృదయాన్ని అక్కడ కొనిపిస్తుంది. అది రెండవ. మూడో మాట నేను జ్ఞాపకం చేస్తాను. 62వ కీర్తన 62వ కీర్తన 2వ పాయింట్కి 8వ వచనంలో కూడా చూస్తే, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. అది 2వ పాయింట్కి ఆ వచనం మనం రాసుకోవచ్చు. ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించండి. ఆయన సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించండి. ఫిలిప్పీ 4:6, తర్వాత 62వ కీర్తన 8వ వచనం, ఆ 2వ పాయింట్కి ఆ 2 రిఫరెన్స్లు మనం రాసుకోవచ్చు. దేవుని దగ్గర మాత్రమే నా హృదయంలో ఉన్నదంతా నేను కుమ్మరిస్తాను. ఎక్కడ పడితే అక్కడ కాదు, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర కానే కాదు. నా దేవుని సన్నిధిలో, దేవుని యొక్క పాత సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరిస్తాను. మూడో మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, 62వ కీర్తన 11-12 వచనాలు చదవండి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చను, 2 మారులు ఆ మాట నాకు వినబడిన. ప్రభువా, మనుషులకు అందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇస్తున్నావు, కాగా కృప చూపుటయు నీదే. కృప చూపుటయు నీదే. మూడవ మాట దేవుడు, మనం చెప్పబోయే మూడవ మాట, దేవుడు నా జీవితంలో చేయబోయే కార్యం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మూడో మాట ఏమిటి? దేవుడు నా జీవితంలో చేయబోయే కార్యం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మొదటి మాట, దేవునిలో నా నమ్మకాన్ని సడలించనీయను. రెండవ మాట, దేవుని దగ్గర నా హృదయంలో ఉన్నదంతా కుమ్మరిస్తాను. మూడవ మాట, దేవుడు నా జీవితంలో చేయబోయే కార్యం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అది 11-12 వచనాల్లో మనం నేర్చుకోవచ్చు. 62వ కీర్తన 11-12 వచనాల్లో ఇక్కడ మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, దేవుడు కార్యం చేయడానికంటే ముందే, దేవుడు కార్యమును నెరవేర్చడానికంటే ముందే మనం తొందరపడకూడదండి. కొన్నిసార్లు ఏంటో కానీ దేవుడు చేయకముందే మనం ఏదో ఒకటి చేసేస్తాం, దెబ్బలు దెబ్బ. అవునా కాదు? అది కనిపెట్టు, ప్రార్థనలు కనిపెట్టు, దేవుని చిత్తం ఏదో కనిపెట్టు, మీ విన్నపాలు దేవుడికి తెలియచేయండి, అది ఉండదు. ఏదో ఆత్రం ఎక్కువ, తొందర ఎక్కువ.
ఓ మనిషి ఎట్లా ఉన్నాడేంటి, మనిషి అంత తొందర ఎక్కువేంటి, అంత ఆతురత ఎందుకు, అంత కంగారు ఎందుకు, కంగారు మేళాలు అంత కంగారు ఎందుకు? కొంతమందిని చూస్తారు, ఈ కంగారు మనిషి ఎక్కడో తగులుతాడు, ఈ కంగారు మనిషి ఎక్కడో పడతాడు, ఈ కంగారు మనిషి మళ్ళీ కంగారు పెడతాడు, ఈ కంగారు మనిషి ఏదో ఒకటి చేస్తాడు. అందుకని మూడవదిగా, దేవుడు నా జీవితంలో చేయబోయే కార్యం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. దేవుడు నీ జీవితంలో ఒక కార్యం చేసే వరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. దేవుడు నీ యొక్క జీవితంలో ఒక కార్యం చేయడానికి నువ్వు కనిపెట్టుకొని ఉండాలి, నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి. తొందరపడి నీది నువ్వు చేసేసుకోవద్దు, నీ పనులు నువ్వు చేసేసుకోవద్దు, తొందరపడవద్దు. సౌలు, అయ్యగారు మీరు వచ్చేసరికి లేట్ అవుతుందా, నేనే వేసేసానండి బలులు అర్పణలు. సౌలు అంటాడు. సమూయేలు రావటానికి కొద్దిగా ఆలస్యమైతే సౌలు ఏం చేశాడు? యాజకత్వ పనులు మొదలు పెట్టేశాడండి. యాజకుడు మాత్రమే చేయవలసి ఉండగా, నిరీక్షణ లేకుండా, కనిపెట్టుకుని ఉండటం అనేది లేకుండా తొందరపడి ఏం చేశాడు? యాజకుడు మాత్రం చేయవలసిన పని ఈయన చేశాడు. మీరు రావటానికి లేట్ అయిందా, నేనే చేసేసాను. నిన్ను ఎవడు చేయమన్నాడు? దేవుని చిత్తం ఏంటి, దేవుని ఉద్దేశాలు ఏంటి? మన జీవితంలో కూడా దేవుని బిడ్డలారా, దేవుడు చేసే అంతవరకు మనం ఓపికతో ఉండాలి. దేవుడు మనకి జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. మన టైంలో చేయడు, ఆయన టైంలో, ఆయన సమయంలో, ఆయన అనుకున్నప్పుడు చేస్తాడు. అంతవరకు కూడా మనం ఏం చేయాలా? అణిగి మణిగి ఉండాలి, ఎదురు చూడాలి. తొందరపడి ఏదో ఒకటి చేసేసుకోకూడదు. మన జీవితాల్లో దేవుడు ఏదో ఒక గొప్ప కార్యం చేస్తాడు. అంతవరకు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండడం. అది లేదుగా, మరి తొందరపాటు చేసేసిందిగా, ఏదో ఒకటి చేసేస్తున్నాను కదా. నువ్వెందుకు ఆగలేదు? నువ్వెందుకు నిరీక్షణ కలిగలేవు? నువ్వెందుకు ప్రార్థనలో సిద్ధపాటు కలిగలేవు? నువ్వెందుకు దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టుకోవడం లేదు? ఈ 11-12 వచనాల్లో దావీదు గారు మనకు నేర్పిస్తున్నటువంటి సంగతి, నాయనా ప్రతిఫలం ఇచ్చేవాడు నువ్వే, మనుషులందరికీ ప్రతిఫలం ఇచ్చేవాడు నువ్వే, కృప చూపుట నీవంతే. నీ కృప కోసం, నీ కార్యం కోసం, నువ్వు చేయబోయే దాని కోసం దావీదు అంటాడు, అయ్యా నేను ఎదురు చూస్తూ ఉంటా. మనం కూడా మాట చెప్పాలి. మూడవ మాట, చివరి మాట. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో చేయబోయే కార్యం కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి. తొందరపడితే పనులు కావు, ఆతురపడితే పనులు కావు, కంగారు పడితే పనులు కావు. ముందుకు వచ్చే శ్రయం చూసుకుంటూ ముందుకు వచ్చేస్తే పనులు కావు. కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. ఆయన తగిన సమయం ముందు హెచ్చించే వరకు ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం దేని మనసులాగా ఉండాలి. కానీ మన కోసం మనం ఏదో ఒకటి చేసేసుకోకూడదు. దేవుని చిత్తం ఉంది, దేవుని ప్రణాళిక ఉంది. దేవుడు ఎందుకోసం ఆగాడు. తన సమయం వస్తుంది, దేవుడు హెచ్చిస్తాడు, బలపరుస్తాడు. నేను ఇక్కడ ఒక 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. మన జీవితంలో 3 విషయాలు ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తాను. దేవుని కార్యం కోసం ఎదురు చూడాలి. దేనికోసం ఎదురు చూడాలి? దేవుని కార్యం కోసం ఎదురు చూడు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. అంతవరకు దేవుని బిడ్డలు ఎదురు చూడాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు దేవుడు వారి యొక్క జీవితంలో కార్యం చేయడానికి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఎదురు చూశారండి. అబ్రహాం గారి యొక్క జీవితంలో బిడ్డనివ్వడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. హన్నమ్మ గారికి బిడ్డనివ్వడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది కార్యం చేయడానికి. యెహోషువను నాయకుడిగా చేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఆ కార్యము దేవుడు చేసేంత వరకు మనం నిరీక్షణ కలిగి ఉండాలి. అదెంత సమయమైనా కావచ్చు, కానీ దేవుడు కార్యం చేస్తాడు. వాగ్దానం ఇచ్చాడు కదా, అదెంత సమయమైనా పర్వాలా, అంత సమయం వరకు దేవుడు చేసే కార్యము కొరకు మనం ఎదురు చూడాలి. అంతేకాని తొందరపడి మన గురించి మనం ఏదైతే చేసేసుకోకూడదు. ఆశీర్వాదాలు పోగొట్టుకుంటా, దీవెన పోగొట్టుకుంటా
దావీదు అందుకని అన్నాడు, అయ్యా మనుషులందరికీ వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేవాడు నీవే, కృప చూపించేది కూడా నీవే. దేవుడు నా జీవితంలో చేయబోయే కార్యం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ప్రభా, నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అని మన మూడో మాట చెప్పాలి. మొదలు ఏమన్నాను? దేవుని కార్యం కోసం మనం ఎదురు చూడాలి. రెండవది దేవుని యొక్క కనికరం కోసం ఎదురు చూడాలి. దేవుని యొక్క కనికరం. మొదటిది దేవుని కార్యం కోసం ఎదురు చూడు, రెండవది దేవుని యొక్క కనికరం కోసం ఎదురు చూడు. అంతేగాని మాకెళ్ళి కొద్దిగా చూడండి అయ్యా, అయ్యగారు మాకెళ్ళి కొద్దిగా చూడండి, అయ్యా మేమేమైనా గుర్తున్నామా, మమ్మల్ని కూడా కొద్దిగా పట్టించుకోండి. మనుషుల కనికరం కోసంగా ఎదురు చూసి మొదట్లో ఒక మాట, దేవుని కార్యం కోసం ఎదురు చూడాలంటే ఆయన నా కోసం ఏదైనా చేస్తే బాగుండు, ఈయన నా కోసం ఏదైనా చేస్తే బాగుండు, అధికారులు నా కోసం ఏదైనా చేస్తే బాగుండునని అటు ఇటు చూడొద్దు. దేవుని వైపు చూడు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మన కోసం ఎవరో ఏదో చేయాలని మనం ఆశపడతాం, మన కోసం మనం ఏదో ఒకటి చేయాలని మనం ఆశపడతాము, తొందరపడతాము. రెండవదిగా మన కోసం ఎవరైనా ఏదైనా చేస్తే బాగుంటుంది, ఎవరైనా సాయం చేస్తే బాగుంటుంది, ఎవరైనా ఈ పని చేసి పెడితే బాగుంటుంది ఎదురు చూస్తాం. దేవుడు అన్నాడు, దేవుడు నీ కోసం కార్యం చేయబోతున్నాడు, ఆయన వైపు చూడు. రెండోది ఏమన్నాను? దేవుని కనికరం కోసం ఎదురు చూడాలి. అయ్యా పేదల వండి దరిద్రుల వండి కొద్ది కనికరించండి అని కొన్నిసార్లు మనుషులు దేవుని కనికరం కోసం కాకుండా, దేవుని యొక్క దయ కోసం కాకుండా, దేవుని యొక్క దయ దాక్షిణ్యాల కోసం కాకుండా మనుషుల దగ్గర మనల్ని పొందుదామేమో, వాళ్ళ దగ్గర కనికరం పొందామేమో, వాళ్ళ దగ్గర మార్పులు సంపాదించుకుందామనో మనుషులకి వెళ్ళి చూస్తా ఉంటాడు. పేతురు అన్నాడు, వెండి బంగారం నా యొద్ద లేవు. అందుకే రెండవది దేవుని కనికరం కోసం మనం ఎదురు చూడాలి. మూడవది దేవుని స్పందన కోసం ఎదురు చూడాలి. మనం దేవుని యొక్క స్పందన. దేవుడు ఏమంటున్నాడు? అరే నా గురించి నువ్వేమనుకుంటున్నావు, ఆయన ఏమనుకుంటున్నాడు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, అధికారులు ఏమనుకుంటున్నారు, ఊరోళ్ళు ఏమనుకుంటున్నారు, ఊరి పెద్దలు అయ్యొద్దు పక్కన పెట్టేసి అసలు నీ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు, దేవుని యొక్క స్పందన ఏంటి, దానికోసం ఎదురు చూడాలి. మనిషి ఇప్పుడు నువ్వు మంచోడు అంటాడు, సాయంత్రం నువ్వు చెడ్డోడు అంటాడు. దేవుని యొక్క స్పందన కోసం ఎదురు చూడు. దేవుడు నీ కోసం స్పందించేంత వరకు నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఉండు. దేవుడు చేసే కార్యాల కోసం ఎదురు చూడు, దేవుని యొక్క కనికరం కోసం ఎదురు చూడు, దేవుని యొక్క స్పందన కోసం ఎదురు చూడు. ఈ మూడు మాటలు మన మనసులో ఉంచుకుందాం. ప్రభువా, మొదటిది ప్రభువా నా నమ్మకాన్ని నేను సడలించుకోను, అయినా నా సహాయం చేయకుండా నా నమ్మకాన్ని నేను సడలించలేను. రెండవది దేవుని దగ్గర ప్రభువా నా హృదయంలో ఉన్నదంతా నీకు చెప్పుకుంటాను ప్రభువా, మనం చెప్పాల్సి రెండవ మాట. మూడవది ప్రభువా నా జీవితంలో నువ్వు చేయబోయే కార్యం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ప్రభువా, నేను ఆశతో ఎదురు చూస్తూ ఉంటాను ప్రభువా, నీ కోసం నేను కనిపెట్టుకొని ఉంటాను ప్రభువా, నీ కార్యం కోసం ఎదురు చూస్తాను, నీ కనికరం కోసం ఎదురు చూస్తాను, నువ్వు నా గురించి చెప్పబోయే నీ స్పందన కోసం నేను ఎదురు చూస్తాను. ఈ 62వ కీర్తనలో ఈ మూడు మాటలు మనం నేర్చుకుంటే, మన విశ్వాస జీవితాలు వాటిని మనం అన్వయించుకుంటే అత్యద్భుతంగా మన యొక్క జీవితాలు ఉండగలం, మనం నిశ్చింతగా ఉండగలం. ఈ మూడు మాటలు ఎలాంటి సమయాల్లో మనం చెప్పాలి? కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శత్రువులు వ్యతిరేకతలు వచ్చినప్పుడు, విచారం వచ్చినప్పుడు, భయాలు చుట్టుముట్టినప్పుడు, శత్రువులు కట్టగట్టుకొని మీదకు వస్తున్నప్పుడు, ప్రతికూల పరిస్థితుల మధ్య మనం ఉన్నప్పుడు, అననుకూల పరిస్థితులు మన చుట్టూ అలుముకుంటున్నప్పుడు మనం ఈ మూడు మాటలు చెప్పాలి. మొట్టమొదటిది చెప్పండి, దేవునిలో నా నమ్మకాన్ని సడలించనీయను, అస్సలు అవ్వనిది. రెండవది దేవుని దగ్గర నా హృదయంలో ఉన్నదంతా గమనిస్తాను. మూడవది దేవుడు నా యొక్క జీవితంలో చేయబోయే కార్యం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను, సడలించనీయను, కుమ్మరిస్తాను, దేవుడి యొక్క కార్యం కోసం నేను ఎదురు చూస్తాను. అలాంటి కృప నాకు దయచే ప్రభువా, అలాంటి విశ్వాసం నాకు దయచే ప్రభువా, అలాంటి తీర్మానం నాకు దయచే ప్రభువా. దావీదు గారు కష్ట నష్ట ఇరుగులు ఇబ్బందుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో, అననుకూల పరిస్థితుల్లో ఏ విధంగా నిశ్చింతగా ఉన్నాడు, ఏ విధంగా ధైర్యంగా ఉన్నాడో అలాంటి ధైర్యాన్ని నాకు దయచేయి.
దావీదు గారు గురించి పగిలిపోయిన గోడ అనుకున్నారు, పడిపోతున్నటువంటి ప్రాకారం అనుకున్నాడు, పడిపోయే కంచె అనుకున్నారు, ఒరిగిపోతున్నటువంటి గోడ అనుకున్నారు. కానీ కాదు కాదు కాదు, నా పునాది, నా యొక్క జీవితం దేవుని మీద కట్టుకున్నాను, దేవుని మీద ఉంది. అందుకనే ఈ 3 మాటలు చెప్పగలుగుతున్నాను. నా నమ్మకాన్ని సడలించలేను, నా హృదయంలో ఉన్నదంతా దేవుని దగ్గర కుమ్మరిస్తాను. దేవుడు నా యొక్క జీవితంలో చేయబోయే కార్యం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మన ప్రతికూల పరిస్థితుల్లో, మన కష్టం వచ్చినప్పుడు, మనకి ఇబ్బంది వచ్చినప్పుడు, మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు, అననుకూల పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఈ మాటలు చెప్పగలమా? ఈ మాటలు చెప్పగలిగే స్థాయిలో మన విశ్వాస జీవితాలు ఉండాలి. అప్పుడు మనల్ని ఏది కదిలించలేదు, మనల్ని ఏది పడగొట్టలేదు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి బలపరిచి దీవించి ముందుకు నడిపించుగాక. ఈ మాటలు దేవుడు దీవించుగాక. ప్రార్థన చేస్తున్నాను.